విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అన్ని పదవుల్లోకెల్లా టీటీడీ చైర్మన్ పదవి గొప్పదిగా భావిస్తారు. ఆ పదవి దక్కితే జన్మ ధన్యమని భావించే నాయకులు కోట్లలో ఉంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించే మహాభాగ్యం కలుగుతుందనే భక్తి భావనతో టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప పదవి ఆఫర్ చేసినా వద్దు అని సున్నితంగా తిరస్కరించిన నాయకుడు ఉన్నాడు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ నాయకుడే టీడీపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. టీడీపీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు వేమిరెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీకి నెల్లూరు కంచుకోట. ఆ జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడానికి ప్రధాన కారణం వేమిరెడ్డి లాంటి వారు టీడీపీలో చేరడమని చంద్రబాబు నమ్ముతున్నారు. వైసీపీకి చెందిన కొందరు నాయకులతో విభేదించి వేమిరెడ్డి దంపతులు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు నుంచి ఆయన భార్య ప్రశాంతి రెడ్డి బరిలో దిగారు. ఆర్థికంగా వేమిరెడ్డి సంపన్నుడు. అలాగే వేమిరెడ్డికి వ్యక్తిగతంగా మంచి పేరుంది. వేమిరెడ్డిని పనిగట్టుకుని వైసీపీలను ఒకరిద్దరు బయటకు పంపించారు అనే ఆవేదన ఆయన సామాజిక వర్గంలో ఉంది. అందుకే నెల్లూరులో వైసీపీ చావు దెబ్బతిన్నింది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలిసింది. టీడీపీ చైర్మన్ పదవిని ఆఫర్ చేయగా వద్దని వినమ్రంగా ఆయన తిరస్కరించారని తెలిసింది. వ్యాపారాల రీత్యా బిజీగా ఉంటానని, స్వామివారి సేవకు తగిన సమయం కేటాయించలేనని చంద్రబాబుకు వేమిరెడ్డి చెప్పారని సమాచారం. వేమిరెడ్డి తిరస్కరణతో చంద్రబాబు ఆశ్చర్యానికి గురైనట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. తాను గౌరవం తప్ప మరేదీ టీడీపీ నుంచి కోరుకోవడం లేదని వేమిరెడ్డి తేల్చి చెప్పినట్టు టీడీపీ నేతలు పేర్కొన్నారు. అందుకే వేమిరెడ్డికి టీడీపీ విపరీత ప్రాధాన్యం ఇస్తోంది.